అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞానతేజ్ క్యూట్ వరల్డ్. సింపుల్గా ఈజీగా సాంబార్కి, పప్పుచారుకి, రసంకి సైడ్ డిష్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఎప్పుడూ ఇంట్లో ఇలానే చేసుకుంటాను. ఒక కడాయి పెట్టుకుని వేడి చేసుకుని అందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఆయిల్ కూడా తక్కువగానే వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, చికెన్, అరకేజీ చికెన్ ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి స్మెల్ పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్. ఒక 2 మినిట్స్ చికెన్ కలుపుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కల్లుప్పు వేసి ఇంకొకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం పైకి వచ్చేస్తుంది. మూత పెట్టి మగ్గించుకునేటప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం వెనికేత వరకు. ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే వాటర్ మొత్తం వెనికిపోతాయి. ముక్క బాగా ఉడికి ఫ్రై అయిన తర్వాత మీ కారాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. పచ్చిమిర్చి కూడా వేసాను కదా, పిల్లలు కూడా తినేలాగా. ఇందులోకి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, చికెన్ మసాలా వేసాను. ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. వీటన్నింటిని ఒకసారి కలుపుకోవాలి. కారం మసాలా వేసాం కదా, ఒక 5 నిమిషాలు ఈ మసాలా స్మెల్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను కరివేపాకు వేసాను. కొత్తిమీర లేదు, కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇష్టం ఉన్నవారు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంతే సింపుల్గా అయిపోతుంది చికెన్ ఫ్రై. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.